హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఒక మంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో వచ్చేసామండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి 16:8 ఉండేలా చూసుకోవాలి. 16 అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ అయితే 8 అవర్స్ ఈటింగ్ పీరియడ్ అండి. నా వెయిట్ లాస్కి ఇది చాలా బాగా ఉపయోగపడింది. మనం ఇలా చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని ఎంతోమంది నిపుణులు చెప్తున్నారండి. 16 గంటలు ఖాళీ కడుపుతో ఉండి 8 గంటలు మనం తినడం వల్ల చాలా మంచి వెయిట్ లాస్ అవుతుంది. దీన్ని 10 రోజులు, నెల రోజులు కాకుండా దీనిని ఒక ఆహారపు అలవాటుగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీనిని మీరు రోజువారీ డైట్ ప్లాన్గా మార్చుకోవడం చాలా మంచిది. దీనిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఉబకాయంతో బాధపడే వారికి బరువు దక్కడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. జీవక్రియ వేగవంతం అవుతుంది. వయసుతో పాటు వచ్చే నరాల బలహీనతలు నుంచి రక్షణ లభిస్తుందండి. జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. నేను 10కి నా వీటింగ్ పీరియడ్ స్టార్ట్ చేస్తానండి. నేను లేవగానే ఇలా రోజు డిటాక్స్ డ్రింక్ చేసుకుంటాను. దీన్ని ఫ్యాట్ కటర్ డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఇది మన మెటబాలిజంని పెంచుతుంది. నేను ఈరోజు జీలకర్ర, వాము, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని గ్లాస్ వాటర్ని అర గ్లాస్ వరకు అయ్యే వరకు మరిగించుకున్నానండి. దానిలో నేను 1/2 టీ స్పూను మునగాకు పౌడర్ వేసుకున్నానండి. మునగాకు పౌడర్ మన హెల్త్కి చాలా మంచిది. తర్వాత నేను 10:15కి నా ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ చేశానండి. దానిలో నేను మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ తీసుకున్నానండి. మనం ఇడ్లీ మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా మనం ఇలా తీసుకోవచ్చండి, 2 నుంచి 3. తర్వాత నేను 12కి గ్రీన్ టీ తీసుకున్నానండి. గ్రీన్ టీకి బదులు నార్మల్ టీ కానీ, లేదంటే కాఫీ కానీ, లేదంటే బటర్ మిల్క్ కానీ తీసుకోవచ్చు వితౌట్ షుగరు. మనం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో షుగర్స్ని తీసుకోకూడదండి. షుగర్ కానీ, బెల్లం కానీ వాడకుండా ఉంటే చాలా మంచిది. మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. మనం లంచ్లో వచ్చేసి 1 to 2 లోపు మనం లంచ్ చేసేయాలండి. లంచ్లో ఈరోజు కినోవా పులావ్ చేసుకున్నానండి. మంచి అన్ని వెజిటేబుల్స్ వేసి 1 కప్పు వెజిటేబుల్స్ తీసుకుంటే చిన్న గ్లాస్తో కినోవా తీసుకున్నాను. కినోవాలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయండి. ఇది మన వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇలా పులావ్ కాదు అనుకుంటే లేదంటే రోటీ కానీ, మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన పుల్కాలు కానీ, లేదంటే గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లాగా కానీ అలా కూడా తీసుకోవచ్చండి. లేదంటే బ్రౌన్ రైస్తో చేసినవి కానీ తీసుకోవచ్చు. వైట్ రైస్కి బదులు మనం ఇలా తీసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. దీన్ని రాయితాతో సర్వ్ చేసుకోవచ్చండి. దీంతోపాటు మనం 1 బౌలు రైస్ తీసుకున్నట్లయితే మనం సలాడ్ 1 బౌల్, పెద్ద బౌల్ సలాడ్ కూడా ఉండేలా చూసుకోవాలి. సలాడ్లో క్యారెట్, కీరా అని యాడ్ చేసుకుంటే దానిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి అది మనకి ఆకలిని వేయకుండా ఉంటుంది. మన లంచ్ అయిపోయిన తర్వాత 4కి మిడ్ ఈవినింగ్ స్నాక్ అండి. కొంచెం ఆకలిగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మనం గ్రీన్ టీ కానీ, లేదంటే ఇలా శనగలు గుప్పెడు కానీ తీసుకోవచ్చు. గ్రీన్ టీ కానీ, లేదంటే కాఫీ టీ కానీ వితౌట్ షుగర్ తీసుకోండి. తర్వాత మనం డిన్నర్ వచ్చేసి 7 లోపు కంప్లీట్ చేయాలి. 6:30కి నేను ఓట్స్తో ఇలా చేసుకున్నానండి. ఓట్స్ని మంచిగా వేయించుకొని దానిలో కొంచెం వాటర్ వేసి తడుపుకున్నాను. తర్వాత దానిలో 1/2 కప్పు పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకొని దాన్ని మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. దీన్ని మనం తాలింపు పెట్టుకోవడమేనండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం రైస్తో దద్దోజనం చేసుకుంటాం కదా, గుళ్ళో చేస్తారు, అలా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం రైస్ని మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా, మనం అనుకుంటాం కదా మనం వెయిట్ లాస్లో ఇవన్నీ తినకూడదు, డైటింగ్ చేస్తున్నామనే ఫీలింగ్ లేకుండా ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దానిలో కొంచెం ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె అంత అనిపించదు. ఆ నెయ్యిలో పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, కొంచెం జీడిపప్పు,
కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం తురుము, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి. తర్వాత కొత్తిమీర అన్నీ వేయించుకొని మంచిగా వేయించుకోవాలండి. వేయించుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి, కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా, దానిలో కొంచెం కీరా, క్యారెట్, ఉల్లిపాయ వేసుకోవాలండి. క్యారెట్, కీరా నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. మనం ఇలా తీసుకున్నట్లయితే మనకి వెజిటబుల్స్ కూడా మనం స్కిప్ చేయకుండా మంచిగా లోపలికి వెళ్తాయి, మన పొట్ట కూడా ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఇలాగా వెజిటబుల్స్ని ఎక్కువగా చేసుకున్నాను. మీరు ఇలా ఓట్స్తో చేసుకోవడం కుదరదు అనుకుంటే ఓట్స్తో చిల్లా చేసుకోవచ్చండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని దోశలాగా వేసుకోవచ్చు, లేదంటే బేసన్తో చేసిన చిల్లా కూడా వేసుకోవచ్చండి. బేసన్తో దోశ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని దాన్ని కూడా దోశలా వేసుకోవచ్చు, లేదంటే మనం రాగి పిండితో సూప్ చేసుకోవచ్చు. అలా ఏదైనా కానీ ఇలా నైట్లో ప్లాన్ చేసుకోండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. మనం ఈటింగ్ 7 లోపు మనం డిన్నర్ని కంప్లీట్ చేసేయాలండి. తర్వాత పడుకోబోయే ముందు ఒక చిన్న గ్లాసు గ్రీన్ టీ కానీ లేదంటే జీలకర్ర వాటర్ కానీ తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాటర్ని కంపల్సరీ 3 లీటర్ల వరకు రోజుకి తాగాలండి. దీంతోపాటు మనం వాకింగు, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలండి, అప్పుడే మనం వెయిట్ లాస్ అవుతాము. అందరూ చెప్తారు కదా వెయిట్ లాస్కి వాకింగు, ఎక్సర్సైజ్ ఏం అవసరం లేకుండానే మనం వెయిట్ లాస్ అవుతామని. అలా ఏం లేదండి. మనం వెయిట్ లాస్ చేయడం కోసం ఎక్సర్సైజ్, వాకింగ్ చేయడం వల్ల మన బాడీ ఫిట్ అవుతుందండి. అప్పుడే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. మన బాడీలో కూడా లూజ్ రాకుండా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. హెయిర్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అందుకని కంపల్సరీ వాకింగ్, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. మీ డైట్ని ఇలా ప్లాన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.